శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దివ్య ఆశీస్సులతో తిరుపతి తిరుగుని పాలలోని చెల్లదని గాలి పటాల్లోని రంగులమైన మీ జీవితాల్లో కూడా నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్లకు శ్రేయుగా శ్రీకు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ రాఘవేంద్ర టైల్స్ అండ్ టైల్స్ వారి దేవి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇది శ్రీ రాఘవేంద్ర టైల్స్ అండ్ టైల్స్, కట్టిలపాడు క్రాస్ రోడ్స్, నందిగిరి రోడ్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 7416689935 9246445555. చెన్నై షాపింగ్ మాల్ లో సంక్రాంతి సంబరాలు. మీ సంక్రాంతి షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమరిపించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, లాడ్జి సెంటర్, అరండల్పేట్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. నారావల్లిపల్లెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట దిగుబడి వచ్చి రైతులు ఆనందంగా ఉండే సమయం ఇది. సంక్రాంతి రోజున ప్రకృతిని ఆరాధించడం మన సంస్కృతి. అందుకే పశువుల పండుగ 2047లోగా స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తామని, నిర్దిష్టమైన లక్ష్యాల మేరకు పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు, ఆదాయం పెరగాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. అందుకే మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటేనే సంపదకు విలువ ఉంటుంది. మన ఆరోగ్యం, ఆహారం, త్రాగునీరు ఆలోచనల్లోనే ఉంటుంది. సంజీవని ప్రాజెక్టును ఈ ఏడాది రాష్ట్రమంతటా అమలు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మొట్టమొదటిసారిగా ఒక సాటిస్ఫాక్షన్. 3 రోజులు ఇక్కడే ఉన్నాం. ఇక్కడి నుంచి చూశారు అందరూ. వచ్చిన సమస్యలు కూడా తీసుకున్నాను. సాంప్రదాయాలను కాపాడే విధంగా మీరు చూస్తే భోగి, మనందరం కూడా భోగి రోజున పాత వస్తువులన్నీ కాల్చి, అదే మాదిరిగా కాల్చిన దాంతో కూడా మళ్ళా వేడి నీళ్లు చేసుకొని దాంతో స్నానం చేస్తే మంచి అదృష్టం వస్తుంది, మంచి జరుగుతుందని మన సాంప్రదాయం. అది కాకుండా బాగా చలికాలం భోగి వేసుకుంటాం. భోగి మంటలు అవుతానే చలి తగ్గుతుంది. ఇంకా రాను రాను శివరాత్రికి వస్తే శివశివ అంటూ ఉండే చలి కూడా పోయి ఎండలు వస్తాయి. ఇది మన సాంప్రదాయం. మన పండుగలతో మన యొక్క వాతావరణాన్ని కూడా ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటూ ఉంటాం. రెండవది సంక్రాంతి, రైతుల పండుగ. రైతులందరూ కూడా ఫ్రెష్గా పంటలన్నీ వస్తాయి. కొత్త పంటలు, పిండి వంటలు. ఆ నుంచి అందరూ కూడా బంధువులంతా కూర్చొని ఆనందంగా ఎంజాయ్ చేసి దిగుబడి వచ్చి రైతు ఆనందంగా ఉండే సమయం ఇది. అదే సమయంలో అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఇటీవల కాలంలో 10,000 కోట్ల రూపాయలు ఒక్క ధాన్యాన్ని అమ్మితే డబ్బులు వచ్చాయి. 24 గంటలు పే చేశాం. రైతుల ఆనందానికి బ్రహ్మాండంగా ఆనందంగా ఉండే పరిస్థితి వస్తున్నారు జరిగినప్పుడు. ఇక్కడ వచ్చినప్పుడు సంక్రాంతి రోజున మన పెద్దలు తలుచుకుంటాం. ఇది మన సాంప్రదాయం, నివాళులు అర్పిస్తాం. అందుకే పెద్ద పండుగ కూడా ఇది. పెద్దలందరికీ, లేకపోతే అదర్వైజ్ మన పెద్దల్ని మనం గుర్తుపెట్టుకోలేకపోతే ఇంకా మన వారసత్వం లేదు, మన మనుషులమే కాదు, మనకు జంతువులకి తేడా కూడా లేదు. అలాంటిది పెద్ద పండుగ జరుపుకొని మన పూర్వీకులందరికీ ఓసారి 2-3 తరాలకు, 3-4 తరాలకు కూడా ఫోటోలు పెట్టి పూజలు చేసిన వాళ్ళు అర్పిస్తాం. అదే మన సాంప్రదాయం. ఈరోజు మీరు చూశారు, మేము కూడా మా తల్లిదండ్రులకి, మా బ్రదర్ చనిపోతే ఆయన, మా మామగారు, మా పార్టీ అధినేత, మన అత్తమ్మ అందరూ కూడా నివాళులు అర్పించాం. ఇంకొక పక్కన కనుమ పండుగ. నేచర్ని ఆరాధించేది మన సంస్కృతి. ప్రకృతితో, అందుకే కాటమరాయుడు మనంతా కూడా పూజ చేస్తాం, పశువుల పండుగ చేస్తాం, పశువులను అలంకరిస్తాం. ఈ ప్రాంతంలో జల్లికట్టు కూడా చేస్తాం. ఒకప్పుడు ఇక్కడ కూడా కోడి పందాలు ఉండేటివి, అవి కూడా నేను చూశాను. ఇక్కడ కొన్ని ఎక్కడైతే కోడి పందాలు కూడా ఆడేవాళ్ళు, కోడి పందాలు తిరిగేటివి.
దానికి ఆ కోళ్ళు కూడా తయారు చేసుకునేవాళ్ళం. మంచి కోడి పుంజల్ని తయారు చేసి కోడి పందాలు కూడా ఇచ్చేసి అది ఒక వినోదం కింద వారసత్వం కింద చేశాం. అలాంటివన్నీ సాంప్రదాయంగా వచ్చాయి. నల్లపాడు రోడ్డు రెడ్డి కళాశాల సమీపంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సరస్ మేళా అఖిల భారత డ్వాక్రా బజార్ కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు విస్తృత స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించడానికి సరస్ మేళాను ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో ప్రజలు సందర్శన మరింతగా పెరిగింది. మేళాలో సంక్రాంతి శోభ ఉట్టిపడేలా చెరుకుగడలు, బొమ్మల కొలువు, భోగి మంటలు, గాలిపటాలు, గంగిరెద్దులు రంగులతో అందంగా ఆకర్షణీయంగా ముగ్గులుగా తీర్చిదిద్దారు. మినీ భారత్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన హస్తకళలు, వస్త్రాలు, ఆయుర్వేద ఆర్గానిక్ ఉత్పత్తులు, బండారాలు, పిండి వంటలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వివిధ రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను తెలియజేసి చెక్క, మెటల్, క్లాత్, వెదురు, క్రాస్, ఆకులు, జంతు చర్మంతో తయారు చేసిన హస్తకళా వస్తువులు సరసమైన ధరలతో అందుబాటులో ఉండడంతో ప్రజలందరూ కొనుగోలును ఆసక్తి చూపుతున్నారు. సరస్ మేళా సందర్శన అనుభూతి జ్ఞాపకాలను పదిలంగా చేసుకోవడానికి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సరస్ సెల్ఫీ పాయింట్ వద్ద సరస్ అక్క మిర్చి మస్కట్ వద్ద ప్రజలు పెద్ద ఎత్తున ఫొటోస్ దిగుతున్నారు. ఫుడ్ కోర్ట్ లో వివిధ రాష్ట్రాల ఆహార పదార్థాల రుచిని చూస్తూ అమ్యూజ్మెంట్ పార్క్ లో చిన్నారులను ఆడిస్తూ సందర్శకులు సరదాగా గడుపుతున్నారు. మేళా వద్ద సందర్శకులకు స్టాల్స్ నిర్వాహకులు ఇబ్బంది లేకుండా జిల్లా యంత్రాంగం అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సరస్ మేళాలో చాలా అరుదైన హస్తకళలు అందుబాటు ధరల్లో ఉన్నాయని, ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని సందర్శకులు ప్రశంసిస్తున్నారు. అండి, నా పేరు నజీరా, నేను అడ్వకేట్. ఇక్కడ గుంటూరు నుంచి వచ్చాను. ఇక్కడ గవర్నమెంట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏదైనా స్టార్ట్ చేసిందంటే దిస్ ఈస్ ది ఫస్ట్ టైం అనుకుంటా. కానీ చాలా మంచిగా ఉన్నాయి అరేంజ్మెంట్స్ అన్ని. చక్కగా ఇంట్లో కావాల్సిన వస్తువులు కానీ క్లాతింగ్ అంతా, ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, అన్ని కావాల్సినవి ఇక్కడ దొరుకుతున్నాయి. చాలా మంచిగా ఉన్నాయి అరేంజ్మెంట్స్. అన్ని ఉన్నాయి. అంటే ఇంట్లో కావాల్సిన వస్తువులు కానీ క్లాతింగ్ కానీ, ఇప్పుడు ఏదైనా పండగలు అంటే రేట్లు కూడా చాలా మంచిగా అవైలబుల్ గా అందుబాటులో ఉండేలాగా ఉన్నాయి. అంటే బయట షాపులతో కంపారిజన్ చేస్తే ఇక్కడ మంచి క్వాలిటీ కూడా బాగుంది, ప్రైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అందరూ వచ్చి చూడొచ్చు, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. బయట క్వాలిటీ బయట దానికి క్వాలిటీ ఉంది, ప్రైజెస్ కూడా బయట దానికన్నా ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. విజయవాడ నుంచి వచ్చామండి మేము. విజయవాడ నుంచి, పేరు రజనీ అండి, విజయవాడ నుంచి వచ్చాం. పిల్లలకు హాలిడేస్ కదా, అందుకని ఈ రోజు చూపించుదాము. స్టాల్స్ ఇంకా అన్ని కంప్లీట్ గా చూడలేదండి, కొంచెమే చూసాము. నాకు ఈ చేనేత ఇవన్నీ అంటే చాలా ఇష్టం అండి, అందుకని వాటి కోసమే వచ్చాము. అన్ని చాలా బాగున్నాయి, తీసుకున్నాం కూడా మేము. అన్ని బాగున్నాయి. ప్రైజెస్ చాలా లోలో ఉన్నాయండి. వాళ్ళకి ఏం వస్తుంది అనిపించింది నాకైతే. ఏమో బయట షాప్స్ లో చూస్తే చాలా ఎక్కువగా ఉంటాయి కదా, దాని మీద పోల్చుకుంటే చాలా లోలో ఉన్నాయి ప్రైసెస్. ఇంత తక్కువకే ఇస్తున్నారా వీళ్ళు అని అనిపించింది. ఓన్లీ సారీసే కాకుండా డ్రెస్ మెటీరియల్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడు ఈ జీన్స్ అవి చూస్తాం కాబట్టి ఈసారి ఇక్కడికి వచ్చి ట్రెడిషనల్ గా బట్టలన్నీ చూడడం అదంతా చాలా బాగుంది. అవే కాకుండా చాలా హోమ్ డెకోర్ ఐటమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి. అవి బట్టలు అవన్నీ చాలా బాగున్నాయి. పైగా ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా కొత్తగా చూసాను ఇక్కడికి వచ్చిన తర్వాత. ప్లస్ ఈ ఆత్రేయపురం పూతరేకులు, హల్వా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. పైగా గ్లూటెన్ ఫ్రీ, మేము రెజల్యూషన్ అని షుగర్ మానేసాము, సో గ్లూటెన్ ఫ్రీ ఐస్ క్రీమ్ అని చెప్పి అవన్నీ కూడా పెట్టడం చాలా బాగుంది. హెల్త్ కోసం హెల్త్ మెయింటైన్ చేసుకుందామని షుగర్ మానేసాము, సో అది బాగుంది. ఎప్పుడు ఒక పాయింట్ లో చూసింది కానీ అన్ని ఒక దగ్గర చూడడం, ఇంత తక్కువ ప్రైస్ కి అందరికి కొనాలి, అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి అని పెట్టడం చాలా బాగుంది. క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది, క్వాలిటీలో కూడా ఏం తేడా లేదు. అందరికీ నమస్కారం అండి, నా పేరు వాసవి. నేను స్పీడ్ పోస్ట్ సెంటర్ గుంటూరు నందు జాయింట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. ఈ నెల 6వ తేదీన మన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ వారి చేతుల మీదుగా సరస్ సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ పార్టిషన్ సొసైటీ వాళ్ళ పేరు మీదుగా 2026కు సంబంధించి ఆల్ ఇండియా డ్వాక్రా బజార్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క డ్వాక్రా బజార్ ని స్టార్ట్ చేయడానికి గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర
ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క స్టాల్ ని ప్రారంభించడం జరిగింది. టోటల్ గా ఈ సరస్సులో 22 రాష్ట్రాలకు సంబంధించిన ఆల్ ఇండియా డ్వాక్రా బజార్ కి సంబంధించిన స్టాల్స్ ని ఏర్పాటు చేశారండి. వీళ్ళందరినీ కూడా ఎకనామికల్ పరంగా ఇండివిజువల్ గా ఎంటర్ప్రీనర్ గా ఎలా తయారు చేయాలి అన్నదే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశము. ఈ ఉద్దేశం పూర్వకంగానే ఇక్కడ చాలా మంచి మంచి ఉత్పత్తులు వస్తువుల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మన పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా 301, 302 స్టాల్స్ ని ఏర్పాటు చేసిందండి. మేము కూడా మా డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అన్ని రకాల సేవింగ్ స్కీమ్స్, ఇన్సూరెన్స్ సర్వీసెస్ మరియు పార్సిల్ కి సంబంధించిన సేవలు, తర్వాత ఫారెన్ పార్సిల్స్ ఏ రకంగా పంపించాలి, వాటి యొక్క రేట్స్ ఎలా ఉన్నాయి అన్న వాటి మీద కూడా మేమంతా కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్క స్టాల్స్ ని కూడా మేము స్వయంగా విజిట్ చేసి వారి యొక్క వస్తువుల్ని మన ద్వారా పార్సిల్ చేయడానికి అవకాశం ఉందా, ఆ పార్సిల్ బిజినెస్ ని మనం ఏ రకంగా మనం చేయగలుగుతాము అన్నది కూడా మేము చేస్తున్నామండి. ఎందుకంటే మనము ఈ యొక్క నూతన యుగంలో ఎక్కువగా ప్రతి ఒక్క సంస్థ కూడా ప్రైవేటీకరణకి వెళ్ళిపోతుంది. సో మన యొక్క ఆర్థిక యొక్క వ్యవస్థని పటిష్టం చేసుకోవాలి అంటే మనందరం కూడా ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యి గవర్నమెంట్ కి సంబంధించిన సేవలు అన్నది ఉపయోగించుకోవాలి అన్న ఉద్దేశంతోనే మేము ఎంతో కృషి చేస్తున్నామండి. మొత్తం 320 స్టాల్స్ లో మాకు 200 స్టాల్స్ మన రాష్ట్రానికి సంబంధించిన స్టాల్స్ గా మేము గుర్తించాము. ఇంకొక 100 స్టాల్స్ నార్త్ ఇండియా నుంచి వచ్చాయండి. ఇవన్నీ కూడా ఈ స్టాల్స్ కి మేము వాళ్ళకి చాలా దగ్గర అయ్యి వాళ్ళ యొక్క సేవల్ని మన యొక్క సేవల్ని వాళ్ళకి తెలియపరుస్తూ వాళ్ళకి మన సేవలు పార్సిల్ సేవలు వాడుకోవాలి అనేసి పూర్తిగా అయితే వీళ్ళలో అవగాహన అయితే చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా చాలా మక్కువ చూపిస్తున్నారు. ఇంకొక 2 రోజులు ఈ మేళా ఉంటుందండి. ఈ మేళా ద్వారా మేము ఇంకా మరింతగా మా యొక్క ప్రోడక్ట్స్ అన్నవి ముందుకు వెళ్తాయి అన్నది మేము భావిస్తున్నామండి. ఇందులో మై స్టాంప్ అన్నది కూడా మేము ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఫోటోని మై స్టాంప్ రూపంలో తెచ్చుకోవటము అన్నది చాలా అద్భుతంగా భావిస్తారు. చాలా మై స్టాంప్స్ కూడా మేము ఇక్కడ సేల్ చేయడం జరిగింది. ఈ యొక్క స్టాల్ కి స్వయంగా మన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు కూడా విచ్చేసి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వారి సతీమణి, మిగతా మన యొక్క ఎమ్మెల్యేలు అందరూ కూడా విజిట్ చేసి పోస్టల్ శాఖ తరఫున మనం చేస్తున్న సేవల్ని కూడా చాలా అభినందించారండి. సో ఇవన్నీ కూడా మా పోస్టల్ సూపరింటెండెంట్ గారు యలమందయ్య గారు యొక్క మార్గదర్శకల్లో మేము చాలా కృషి చేస్తున్నామండి. ఈ యొక్క సేవలందరూ కూడా ప్రజలందరూ వినియోగం చేసుకోవాలని మేము. నా పేరు లలిత అండి. మేము గుంటూరులోనే ఉంటాము. పండక్కని వచ్చాము. సో ఎగ్జిబిషన్ చూద్దామని వచ్చాము. ఇక్కడ వెరైటీ స్టాల్స్ పెట్టారు. ఇంకా పెడితే బాగుండు అనిపించింది. ఇంకా వెరైటీ వేరే వేరే స్టేట్స్ అన్ని ఓపెన్ చేస్తే బాగుండని. బట్ ఫస్ట్ టైం కదా, బాగుంది. అంటే ఎక్కువ మన ఆంధ్రాకి ఉన్నాయి. మోస్ట్ అన్ని హ్యాండ్ మేడ్ ఆంధ్రా ఉన్నాయి. వేరే స్టేట్స్ కూడా పెడితే ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ అలా పెడతారు కదా, వేరే స్టేట్స్ కూడా అలాంటివి కూడా ఇక్కడ పెడితే తెలుస్తుంది మన స్టేట్ వాళ్ళకి వేరే స్టేట్స్ ప్రొడక్ట్స్ ఏంటి అన్నది. హ్యాండ్ మేడ్ అంటే క్వాలిటీ తేడా ఉంటుంది. అండ్ మనము ఇప్పుడు దొరకట్లే కదా, మోస్ట్లీ హ్యాండ్ మేడ్ అంతా ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ కాబట్టి ఏమన్నా ఇంట్లో చెక్క బొమ్మలు లాంటివి కొనుక్కోవాలంటే ఇలాంటి ప్లేస్ మంచిది. ఇంటీరియర్ నచ్చాయండి. తాటాకు వాటితో చేసినవి ఉన్నాయి. నేను తీసుకున్న వాళ్ళ కార్డు కూడా, అవి హ్యాంగింగ్ బాగున్నాయి. అది దొరకట్లేదు ఇప్పుడు, కానీ చాలా బాగుంది. అది నాకు నచ్చింది. టేస్ట్ చేసి ఇప్పుడే రాజస్థాన్ కచోరీ తిన్నా, బాగుంది. రాజమండ్రి దగ్గర ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర అనపర్తి మండలం రామవరం. మేము ఈ హ్యాండ్ వర్క్లు అవి బీడ్స్ ఇవన్నీ కూడా సొంతంగా తయారు చేసుకుని ఆన్లైన్ చేస్తా ఇలా గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ స్టాల్లో మేము వేసుకుని ఉపాధి పొందుతున్నాం. మేము ఈ రోజు మాకు పోస్టల్ వారు కూడా మా దగ్గరికి వచ్చి లగేజ్ ట్రాన్స్పోర్ట్ చేస్తానని అన్ని వివరంగా చెప్పారు. మాకు సంతోషం వచ్చింది. మాకు కంపల్సరీ మేము ఈ సేవలను వినియోగించుకుంటాం. అందుకని ఇవన్నీ కూడా మాకు స్టాల్స్లోని అన్నీ కూడా మాకు ఫ్రీగా ఇచ్చిన మనల్ని గవర్నమెంట్ వాళ్ళు అరేంజ్ చేశారు. ఇవన్నీ కూడా మాకు బీడ్స్ రకాలు ఇవన్నీ కూడా హోల్సేల్గా మేము రిటైల్గా మేము అందరికీ కూడా సప్లై చేస్తున్నాం. రేట్లు అనుకూలంగా ఉంటాయి. గుంటూరు ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకుని మాకు ఉపాధి కల్పించి ఆన్లైన్లో కాకుండా ఇలాగ ఆఫ్లైన్లో కూడా మీకు తీసుకుని ఏదైనా అవకాశాలు ఉంటే మాకు ఆన్లైన్లో మేము ఇలా పోస్టుల ద్వారా మేము సప్లై చేస్తాం.
పోస్టల్ వారు కూడా మాకు అనుకూలంగా మాకు సరైన సమయానికి వాళ్ళకి అందిస్తున్నారు. అందుకని వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈ యొక్క మాకు అభివృద్ధికి తోడ్పడిన మీ మీడియా వాళ్ళకి కూడా మాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మేము ఈ అధికారులు కూడా మాకు ఎంతో సహకారాన్ని మాకు ఎప్పటికప్పుడు ఏ ఇబ్బందులు లేకుండా సౌకర్యాలని అందిస్తున్నారు. వాళ్ళకు కూడా మీకు పేరున నేను ఉపాధి కల్పించి మాకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా మేము నా పేరు శాంతి అండి. నేను విజయవాడ నుంచి వచ్చాం. మేము అయితే గుంటూరులో ఉన్న వాళ్ళు చెప్పారు ఇక్కడ ఇలా సరస్ అని ఎగ్జిబిషన్ పెట్టారు కానీ అలాగే బొమ్మలు కానీ అలాంటివి చూసాం. చాలా ఉన్నాయి కలెక్షన్స్. కంపేర్ టు మనకి బయట ఉన్న రేట్ల కన్నా కూడా ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ అలాగే ఒక్కొక్క చోట ఇట్లాంటివి పర్టికులర్ గా కొన్ని ఐటమ్స్ ఉంటాయి పల్లెటూరులో దొరికేవి. అవి అన్ని చోట్ల తిరిగి కొనుక్కునే కంటే ఇక్కడ అన్ని మనకి అవైలబిలిటీ ఉన్నాయి. శారీస్ కూడా మంచి రీజనబుల్ ప్రైసెస్, అజరక్ ప్రింట్స్ అని, కలంకారీ ప్రింట్స్, అన్ని రకాల ప్రింట్స్, వీవింగ్స్ అన్ని దొరుకుతున్నాయి. సో మిస్ అవ్వకుండా అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. అలాగే ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తే ఇంకా మన దానికి సంబంధించిన దాన్ని ఎంకరేజ్ చేయొచ్చు కదా. అంటే మన సిటీస్, మన పల్లెటూర్లు వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటది. అన్ని ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ అలా కాకుండా లోకల్ గా హ్యాండ్ మేడ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసామనుకోండి మనకి చాలా బాగుంటది అనుకుంటున్నాము. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ మాట్లాడుతుంటే మేము అవన్నీ మిస్ అయిపోతాం. బహుజన సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో మాయావతి జన్మదిన వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చలకూర పుష్పరాజ్, జిల్లా అధ్యక్షుడు తెనాలి ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు చిరతనగుండ్ల వాసు, నారాయణ, సుబ్బారావు, కిషోర్, మణికుమార్ పాల్గొని మాయావతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మనువాద పార్టీలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర మాయావతికి ఉందని వారు వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం నిరంతరం శ్రమించారని తెలిపారు. ఆమె స్ఫూర్తితో అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ముగిస్తాను. సోదరి మాయావతి గారు మనకి ఉన్నటువంటి ఏకైక ఉప్పు మహిళ. అమ్మవారికి చంద్రబాబు నాయుడు గారు అది ఉప్పు మహిళగా ఆవిడున్నారు. ఉత్తరప్రదేశ్ ని 4 సార్లు సీఎంగా ఈ ఆంధ్రప్రదేశ్ తను సీఎంగా వెళ్ళేటటువంటి సందర్భం మనకి ఎంత జరిగిందని జ్ఞాపకం చేసుకోవాలని రేపు ఎలక్షన్స్ లో మనం రాబోయే చేకూర్చాలని తెలియజేస్తూ నా ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అంటారు. సంస్కృతి ఉంది కాబట్టి ఆ సంస్కృతి ఇంకా కొనసాగుతూ ఉంది. దాన్ని ఎప్పటికీ మనం క్లోజ్ చేస్తాము. ఎప్పుడైతే ఆ సంస్కృతి మన గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి అతని కిషోర్ గారిని మరి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన రాజ్యాధికార ప్రభావం లేదు. జనాభా ఓట్ చేయడం మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు పుష్పరాజు. నేను బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. మిత్రులారా, ముఖ్యంగా ఈ గుంటూరు పట్టణంలో ఈరోజు మా గుంటూరు జిల్లా అధ్యక్షులు అలాగే ప్రకాష్ గారు, ఆయన సహచర మిత్రులు జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు గారు, మణికుమార్ గారితో కలిసి ఈ మాయావతి గారు అంటే మా పార్టీ బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బహన్ కుమారి మాయావతి గారి 70వ జన్మదిన వేడుకల్ని సెంట్రల్ జోన్ కమిటీ తరపున ఇక్కడ నిర్వహించుకోవటం జరుగుతుంది. ఎందుకనంటే మరి ఈరోజు దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 సంవత్సరాల పైన, అలాగే 12 సంవత్సరాల దగ్గరగా బీజేపీ పార్టీ పరిపాలించినాయి. కానీ దేశంలో మౌలికమైనటువంటి మార్పులు ఇంతవరకు సంభవించాల. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తూ మరి ఎన్నికల ద్వారా ప్రతి ఒక్కరికి ఓటు, ప్రతి ఓటుకి ఒక విలువ ఇచ్చి ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని ఆయన ఆశించాడు. కానీ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అత్యధికంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్గా వాడుకొని
వాళ్ళకి రావాల్సినటువంటి వాటాని అన్ని రంగాల్లో వాళ్లే కాజేసినటువంటి నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీని మాన్య శ్రీ కాంశీరామ్ గారు 1984లో ఏర్పరిచి మరి వార్డు మెంబర్ కూడా కాలేనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అలాగే ఈరోజు 70వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఒక సాధారణ మహిళ కుమారి మాయావతి గారిని మరి 4 సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఆయన కాంశీరామ్ గారు మరణించిన తర్వాత ఈ బహుజన ఉద్యమాన్ని ఈ దేశానికి నా ప్రజలు పాలకులు కావాలన్నటువంటి అంబేద్కర్ గారి కలలను నిజం చేసేటువంటి నాయకురాలుగా ఈరోజు కేవలం మాయావతి గారే ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా బహుజన శ్రేణులు ఆమె జన్మదిన వేడుక. అమరావతి రాజధాని రైతులందరికీ అండగా ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిడుముక్కల గ్రామంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 200వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా జంజనం కోటేశ్వరరావు మాట్లాడుతూ అమరావతి రాజధాని రైతుల కోసం 200 రోజులుగా న్యాయ పోరాటం చేస్తుంటే ఇప్పటికీ నాపై 2 సార్లు దాడి చేయించడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ కూటమి ప్రభుత్వం కూడా రాజధాని రైతులకు అన్యాయం చేస్తుందని అన్నారు. నాపై ఎన్ని దాడులు జరిగినా కానీ రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తూనే ఉంటాం. రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పోరాడుతూనే ఉంటాం. కూటమి ప్రభుత్వం అమరావతి రైతులకు 1 ఎకరానికి ₹1,00,00,000 లేదా వాల్యుయేషన్ ప్రకారం 4% 1,250 గజాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు కూలీలకు ప్రతి నెల ఆర్థిక సహాయం చేయాలని ₹10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండో ల్యాండ్ పుల్లింగ్ వల్ల నష్టపోయిన రైతులందరి కోసం ఈ నిరాహార దీక్ష చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ రైతులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెద్ద పండగ. అలాగే మీడియా మిత్రులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఈ యొక్క రాజధాని రైతులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి, అలాగే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ రిలే నిరసన దీక్ష 200వ రోజు జరుగుతా ఉంది. రైతులకి అన్యాయం జరిగింది, న్యాయం చేయమని చెప్పి మనం ఈ రిలే నిరసన దీక్ష చేయటం జరుగుతూ ఉంది. అందుకని ప్రజలు, రైతులు, రైతు కూలీలు అందరూ బాగుండాలనే ఒక ముఖ్య ఆలోచనతోటి మనం ఈ గొప్ప మహోన్నతమైనటువంటి ఈ యొక్క రిలే నిరసన కట్టింపులు 5 ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి తీసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. మనం ఫస్ట్ నుంచి కూడా ఈ 200 రోజుల నుంచి ప్రభుత్వం వారు ఏంటంటే డబ్బులు ఇస్తే ఫస్టులు అడుగుతారనో, లేకపోతే ఇంకా ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి, ఊరకే తీసుకున్నామనో ఆలోచన చేస్తా ఉన్నారు. దాదాపు ఇప్పటికి 9 నెలల నుంచి కూడా సెకండ్ పూలింగ్ అని ఆపుతా ఉన్న రియల్ ఎస్టేట్ జరగనివ్వండి. ఈ ప్రాంతంలో రైతులకు గతంలో కూడా చెప్పాడు సీఎం గారు, ఒక రియల్ ఎస్టేట్ ఆగితే 30 రకాల బిజినెస్లు, వ్యాపారాలు, ఆదాయ వనరులు కోల్పోతాము, అన్ని విధాలుగా లాసిపోతామని. అలాగే ఇప్పుడైతే మరి లాసిపోవటం లేదా? ఇప్పుడు అంతకంటే 10 రెట్టింపులు, అంటే 10 రెట్టింపులు లాసిపోతాం. కష్టపడి వచ్చిన వాళ్ళకి ఆ బాధ, కష్టం, కన్నీళ్లు, బాధలు అన్ని తెలుస్తాయి. ఏం తెలుసు అండి, అల్లారు ముద్దుగా ఒక సీఎం, ఒక సినీ యాక్టర్ మనవడు, ఒక సినిమా యాక్టర్ అల్లుడు, మేనల్లుడు అల్లారు ముద్దుగా పరిజ్ఞానం చేసుకొచ్చేది రాజకీయాలు రుద్ది ప్రజల్ని వాళ్ళ ఆలోచనలతోటి గుల్ల చేసి ప్రజలను అన్యాయం చేయడానికి తప్పితే అలాంటి రాజకీయాలకు అవసరమా? మామూలుగా గోదావరి జిల్లాలో పండుగలకు వచ్చిన అల్లుళ్లకు ఎక్కువ సంఖ్యలో పలు రకాల పిండి వంటలు వండి పెట్టడం మనం చూస్తున్నాం. కానీ ఈ సంక్రాంతి పండుగకు మన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వందనపు మురళీకృష్ణ దంపతులు వాళ్ళ అల్లుళ్లు రాజమండ్రి వాసి
గోదావరి జిల్లాకు చెందిన శ్రీ దత్తకు 158 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. మురళీకృష్ణ దంపతుల కుమార్తె మౌనికను రాజమండ్రి వాసి శ్రీ దత్తకు ఇచ్చి గత ఏడాది వివాహం జరిపించారు. మొదటి సంక్రాంతి పండుగ సందర్భంగా గోదావరి జిల్లా వారికి ఫలం ఏమాత్రం తీసిపోమో అనే రీతిలో 158 రకాలతో విందు భోజనం ఏర్పాటు చేయడంతో కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్టయింది. కృష్ణా జిల్లా గుడివాడలోని వికేఆర్ అండ్ విఎన్బి ఇంజనీరింగ్ కళాశాలలో కన్నుల పండుగగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలతో పాల్గొన్నారు. గంగిరెద్దుల నృత్యం, భోగి మంటలు వేయగా భోగి పళ్ళు పోయించుకున్న పిల్లలు కోలాటంతో విద్యార్థులు అలరించిన బొమ్మల కొలువు, సిరిమూగలతో ప్రదర్శనించే గంటల సవ్వడి, హరిదాసు కీర్తనలు ఆలపించగా విద్యార్థులు గాలిపటాలు ఎగురవేశారు. బాలికలు కళాశాల ప్రాంగణంలో రంగవల్లులతో తీర్చిదిద్దారు. ఈ సంబరాలలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ వేములపల్లి కోదండరామయ్య, డైరెక్టర్ కళ్యాణ్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్హెచ్వి ప్రసాదరావు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక్క ఫ్యూ మినిట్స్ చేస్తాము. చుట్టూ తిరగాలి. హరిదాస్ ఎక్కడున్నా రావాలి. తగ్గారు జనం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు ప్రసాదరావు, డాక్టర్ ప్రసాదరావు, ప్రిన్సిపాల్ వికేఆర్ విఎన్బి అండ్ ఏజీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుడివాడ. ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. అలానే ఈ సంక్రాంతి పండుగ స్పెషల్ ఏంటి అంటే, మన సూర్యుడు ధనరాశి నుంచి మకర రాశిలో ప్రవేశించడమే ఈ సంక్రాంతి పండుగ యొక్క స్పెషల్. దీనిలో మనకేంటంటే డిసెంబర్ 13, 14 తేదీల్లో సూర్యుడు ధనరాశిలో ప్రవేశించి ఆ నెల రోజులు మొత్తం కూడా ధనరాశిలోనే ఉంటాడు. ఆ టైంలో మనకి సూర్యకిరణాలు దక్షిణ వైపు నుంచి మన భూమి మీదకి ప్రసరిస్తాయి. ఈ టైంలో భోగి పండుగ, ఈ కనుమ పట్టడం అని అంటారు. ఈ నెల రోజుల్లో పెళ్లి కాని యువతులు ఇంటి ముందు రంగవల్లికలు, అలానే కల్లాపు చల్లి గొబ్బెమ్మలు పెట్టి రంగవల్లికలు వేసి ఆ నెల రోజులు మొత్తం కూడా చేస్తారు.
సరే అష్టైశ్వర్యాలకి నిలయమైన లక్ష్మీదేవి తెల్లవారుజామునే ఆ ఇళ్లకు వచ్చి ఏ ఇంటి దగ్గర శుభంగా ఉందో చక్కగా ఉందో ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు ఇస్తారని చెప్పి ఒక ప్రణతి. అలానే ఈ నెల రోజులు వచ్చిన గొబ్బెమ్మల్ని భోగి రోజు ఇంకా పాత కర్ర పుల్లలు ఇవన్నీ కూడా మనం భోగి మంటల రూపంలో వేసుకుంటాము. అలానే మనం గతించిన ఏదైతే మన దుఃఖాలు ఉన్నాయో ఆ రోజుతో అవన్నీ నశించాలి, ఇక్కడి నుంచి మనం మంచి అష్టైశ్వర్యాలతో ఉండాలని మనం చెప్తాం. అలానే భోగి పళ్ళు కూడా పోస్తాము, చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా ఉంటుందని చెప్పి భోగి పళ్ళు పోయటం అనేది ఆనవాయితీ. అలానే జనవరి 14-15 తారీఖుల్లో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఆ రోజు నుంచి సూర్యకిరణాలు ఉత్తరం వైపు నుంచి మనకు ప్రసరిస్తాయి. దాన్ని మనం ఉత్తరాయణం అంటాం. ఈ ఉత్తరాయణం 6 నెలలు ఉంటుంది. అంటే దేవతలకి ఇది పగటి పూట, అంటే వాళ్ళకి దేవతలకి పగలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ జీవీఎన్బి ప్రభాకర్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఈ రోజున మేము వికేవిఎన్బి అండ్ ఏజీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో మేము సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నామండి. ఇది ఎప్పటి నుంచో మా కాలేజీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2008 నుంచి కూడా నందివేల బాబు గారు భిన్నత్వం ఏకత్వం లాగా అందరి పిల్లలు ఒక కలిసి ఉండి అన్ని పండుగలు, అంటే క్రిస్మస్ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఈద్ ముబారక్ కావచ్చు, అన్ని పండుగలు కూడా పిల్లలకి తెలిసేసే వేలో ఈ రోజు ఉన్న తరం ఎలా ఉందంటే పండుగలు అంటే ఎలా చేయాలి ఏంటని తెలియని తరం నుంచి ఏ విధంగా వాళ్ళకి నేర్పించాలనే ఒక ఆలోచనతో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ యొక్క ఆనవాయితీని మా కాలేజీ కరస్పాండెంట్ సెక్రటరీ గారు రామయ్య గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ, సో సార్ యొక్క సారథ్యాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఎక్కడ కూడా తగ్గకుండా దానికి పెంచుకొని వెళ్తూ సార్ వచ్చేసి మాకు సహకరిస్తున్నారు మేనేజ్మెంట్ సైడ్ నుంచి. సో దీంట్లో ఈ రోజున చాలా కోలాహలంగా, సో ఏ ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఈ విధంగా సాహసంగా అకాడమిక్ క్యాలెండర్ నే స్పాయిల్ చేస్తూ చేయదండి. అలాంటిది పిల్లలకు అన్నింటినీ నేర్పించాలి, చదువుతో పాటు రిమైనింగ్ అన్నింటినీ కూడా నేర్పించాలన్న ఒక ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. ఈ ఉద్దేశం అనేది ఈ రోజున్న పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము. సో ఈ రోజున మా కాలేజీలో గంగిరెద్దు ఆటలు, భోగి మంటలు, కుటుంబ సభ్యులందరికీ, తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ ఇళ్లలో అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని, సిరి సంపదల్ని సృష్టించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.